Hey Raj. Hey Teja. How are you? Yeah, doing good. Hey Ra, మాట్లాడుకుందాం. చలో. సో వాట్సాప్ తేజ? ఏముంది బాస్, ఏదో నడిపిస్తున్నా. ఏమేం తేజ, కంపెనీ నచ్చలేదా? అంత పెద్దగా నచ్చడానికి ఏముందిలే రాజు. అలాంటివేంటి, చాలా ఉన్నాయిగా. ఏదో ఒకటి చెప్పు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఏదో అంటారు కానీ ఓ ల్యాప్టాప్ మొహాన్ పారేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆప్షన్ ఇచ్చేది ఊరెళ్ళినా అర్ధరాత్రి పనిపడినా వర్క్ చేయడానికే కదా రాజు. అంతెందుకు, మా లీడ్ వాళ్ళ వైఫ్ అడుగుతుందట, నీ పెళ్ళాన్ని నేనా ల్యాప్టాపా అని. కొంపలు మునిగిపోతున్నాయి దీనివల్ల. అలా అంటే ఎలా? మా ఫ్రెండ్ కి 30 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. వారానికో పెళ్లి చూపులు అటెండ్ అవుతాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేకపోతే అయ్యేదా? మొన్నే పెళ్లి కూడా సెటిల్ అయింది తెలుసా? ఇది విన్ నువ్వు. మా ఫ్రెండ్ శశాంక్ అని ఆఫీస్లో పార్కింగ్ లేక బైక్ సీగేట్లో పార్క్ చేస్తే ఎవడో కొట్టేశాడు తెలుసా? దాని కంపెనీ ఏం చేస్తుంది? అయినా ట్రాన్స్పోర్ట్ ఉందిగా, హాయిగా ఏసీ క్యాబ్లో రావచ్చుగా. ఉందిలే ట్రాన్స్పోర్ట్. తలా తోక తెలియదు వీళ్ళకి. అరే, ఒకే ఇంట్లో ఉన్న 2 ఎంప్లాయీస్కి వేరు వేరు క్యాబ్స్ ఇస్తారు తెలుసా? కావాలని చేస్తారా? ఇంతమంది మేనేజ్ చేయడం కష్టం కదా. అయినా క్యాబ్ వస్తుందా లేదా? ఇంకేమున్నాయి చెప్పు. పెద్ద కెఫ్టేరియా, ప్లెజెంట్ రెఫ్యూజీ ఏరియా, నైస్ వర్క్ స్టేషన్స్, పాష్ మీటింగ్ రూమ్స్, యునో. అది మీటింగ్ రూమ్ అంటే గుర్తొచ్చింది. ఇందాకేమైందో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నాకు మీటింగ్ ఉంది. మీరు ఎప్పటిదాకా బుక్ చేశారు ఈ రూమ్? 1 year. వాట్? యా, 1 year. 1 year? ఎలా? ఇట్స్ ఈజీ. అది కూడా తెలీదా మీకు? అవుట్లుక్ లో మీటింగ్ రిక్వెస్ట్, రిసోర్స్ లో రూమ్ సెలెక్ట్ చేసుకోవాలంతే. యు ఆర్ జీనియస్ మ్యాన్. కొన్ని అవుతుంటాయిలే అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? ఇంకోటి చెప్పాలా? మొన్న మెయిల్ వచ్చింది చూసావా? ఫస్ట్ ఒక అతను జిఎస్డి హైదరాబాద్ ఆల్ ఎంప్లాయీస్కి మెయిల్ పెట్టాడు. డియర్ ఆల్, ఐ ఫౌండెడ్ అప్పర్వేర్ ఇన్ 6th floor కార్నర్ వాష్రూమ్. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఇట్ ఈస్ యువర్స్. దానికో ఎంప్లాయీ హైదరాబాద్ ఆల్కి రిప్లై ఆల్ చేశాడు, హే అది నాదే అని. ఏదో పాపం హెల్ప్ చేద్దామని చేశారులే. సరే, ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్గా చెప్పు. ఇలా కాదు కానీ మన ఆఫీస్లో మంచి అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నచ్చలేదా నీకు? దాందే ముందులే, ఇనార్బిట్ మాల్కి వెళ్తే ఇంతకంటే తోపులు ఉంటారు కానీ నువ్వు పెద్ద పుడింగివని నేను చూస్తారా? మన ఆఫీస్లో చూస్తారేంటి? ఉట్టి చూడమా? మన ఆఫీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారో తెలియదా నీకు? అవును రాజు, ఇదైతే కరెక్ట్. అదేదో చెప్పాను కానీ ఫ్యూజన్ అని, లీవెల్ అని, జిఎస్డి డైరెక్టర్స్ కప్ అని, మొన్న యూఎఫ్ఎల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అని ఎంప్లాయీస్ కోసం ఎన్ని చేస్తున్నారు మన కంపెనీలో. ఓకే తేజ, ఇట్రా. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? కూలింగ్ పోయి చేదవక ముందే వెంటనే తాగేయాలనిపిస్తుంది. ఓ సారీ, నువ్వు వేరేదేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. అక్కడ ఏముంది? హాఫ్ గ్లాస్ బీర్ ఉంది. దట్ ఈస్ యాటిట్యూడ్. హాఫ్ గ్లాస్ బీర్ ఉందన్నావు కానీ హాఫ్ గ్లాస్ నురగందని లేదు. అదే పాజిటివ్ యాటిట్యూడ్ అన్ని విషయాల్లో ఉండాలి, కంపెనీ విషయంలో కూడా. ఎస్, యు ఆర్ రైట్.